सर्वाणि च जग्धागुंसे नारायणाद्देव सर्वोत्तमध्यायण ब्रह्मनारायण ऊर्ध्वश्च नारायण अधश्च एवं वेद विष्णुरेव इंद्रे రోజు 19 ఫిబ్రవరి 2025 బ్రహ్మోత్సవ అంకురార్పణ స్వర్ణగిరి దేవాలయంలో ఈరోజు జరుగుతుంది. ఆ జరిగినటువంటి అంకురార్పణ జరిగినంది మరి అద్భుతమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. సూర్య భగవానుడు సరిగ్గా ఉదయం 7 గంటలకు తన సూర్యకిరణాల్ని ఆ స్వర్ణగిరీశుని పాదపద్మాలపై ప్రసరింపజేసి మరి ఈ బ్రహ్మోత్సవాలను అంకురార్పణ చేశారు. ఈరోజు ఆ అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది. దాన్ని చూసి ఆ దృశ్యాన్ని చూసి పొలిగించిపోయాము. సంవత్సరం గురించి లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం 21 ఫిబ్రవరికి వచ్చింది. ఈసారి మరి 19 ఫిబ్రవరి నాడు మళ్ళీ సూర్య భగవానుడు తన స్పర్శ ద్వారా మరి స్వామి వారిని ఆ పాదార్చన చేశారు. ఇది ఎంతో ఎంతో సంతోషకరమైన విషయము. ఇది రేపు కూడా జరగబోతుంది కనుక భక్తులందరూ కూడా ఇచ్చేసి మరి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి పునీతులు కావాలని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఆదిదేవ నమస్తుభ్యం. ప్రసీద మమ సర్వద. దివాకర నమస్తేస్తు. ప్రభాకర నమోస్తుతే. ప్రియ భగవన్ బంధువులారా, భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలని ప్రారంభం చేసుకుంటున్నాము. నేటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆ యొక్క భాస్కరుడు అయినటువంటి సూర్య భగవానుడు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను నేడు ఉదయం 7:07 సప్తగిరీషుడు స్వర్ణగిరీషుడు 7 గంటల సమయంలో ఆ శ్రీనివాసుడి యొక్క పాదాలను తాకాడు. కాబట్టి అలాంటి ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలను మన ప్రపంచంలోనే భారతదేశంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగడం ఇది ప్రథమము. ఎక్కడా జరగని విషయం మన స్వర్ణగిరి క్షేత్రంలో చాలా వైభవంగా జరిగింది. కావున భగవంతుడు ఎక్కడో లేడు, మన దగ్గరే కొలువై ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క ప్రత్యక్ష నిదర్శనం సూర్య భగవానుడు మనకు తెలిపాడు. అలాంటి ఆ సూర్యకిరణాలు పడినటువంటి ఆ సంఘటన భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క 2-3 రోజుల పాటు ఈ సూర్యకిరణాలు ఇదే విధంగా పడుతూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాతకాలం 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి విచ్చేసి స్వామిని దర్శనం చేసుకొని స్వామి పాదాలను స్పృశించేటువంటి సూర్యకిరణాలను వీక్షించవలసిందిగా కోరుతున్నాము. అలాగే నేటి నుంచి 28 వరకు మన స్వర్ణగిరి క్షేత్రంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కావున భగవద్బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవిందా.